వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీతా 23 వాల్. అండ్ ఈ రోజైతే నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికి అంటే ఈ రోజైతే గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ గంగమ్మ జాతరకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మనమైతే పొంగుబాలు అయితే పెట్టుకోపోతాం అనమాట అమ్మవారికి. అండ్ అది పెట్టేసుకున్న తర్వాత జాతరకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడైతే నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. పొంగుపాలు మనం గుడిలోనే పెట్టబోతున్నాం అనమాట. అంటే ఇంటి దగ్గర నుంచే రైసు, బెల్లము, కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము. కట్టులతో సహా తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనం గుడిలోనే వండబోతున్నాం. మమ్మీ ఏమో పొంగుపాలు పట్టుకుంది. అండ్ నాకేమో కట్లు అండ్ వాటర్ బాటిల్ అయితే నేనైతే క్యారీ చేస్తున్నాను. అండ్ చూడండి, తల మీద పెట్టుకుంటే నాకు వసే రాములమ్మ స్టిల్ అయితే గుర్తొచ్చింది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఆల్రెడీ మేము వచ్చేసరికి కొంతమంది పొంగుపాలు అయితే పెడతా ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఒక పొయ్యి అయితే ఖాళీగా ఉన్నింది. దీంట్లో అయితే మేము పెట్టుకున్నాము. అండ్ దీన్ని వెలిగించి మంట పుట్టించే లోపల ఎంత కష్టపడ్డాము. గ్యాస్ మీద ఎంత ఈజీగా మనము వంటలు క్విక్గా చేసుకుంటున్నాము, ఎంత కష్టపడాలి పొయ్యి మీద వండాలంటే అని చెప్పేసి ఇప్పుడైతే అర్థమైంది. అండ్ ఆ మంట రావడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మొత్తం పొగసలా గ్యాస్ కూడా పనిచేసి పొయ్యి మంటాలంటే కష్టంగానే ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో గ్యాస్ ప్రాబ్లం అయితే రాబోతుంది. గ్యాస్ అయితే ఎక్కువ లేదు కాబట్టి గ్యాస్ని సేవ్ చేసుకోవాలి అని అయితే మనం ఎక్కువ గ్యాస్ గురించి అయితే న్యూస్ అయితే వింటూ ఉన్నాము. రియలీ అది కానీ జరిగిందంటే ప్రతి ఒక్కరు ఈ పొయ్యి మీద ఇలా కష్టపడుతూ ఇలా ఊపుతూ వండాల్సిందే. ఈ ఆంటీ అయితే పొయ్యి వెలిగించడానికి చాలా కష్టపడుతుంది. సో నేనైతే హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను కొంచెంసేపు ఊపుతూ ఉన్నాను. మళ్ళీ ఎక్కడ ఎక్కువ ఊపితే పొగ అండ్ దుమ్ము వచ్చేసి అన్నంలో పడిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఆంటీ అయితే మూత పెట్టేసింది. అన్న నా కట్లోంచి పొయ్యిలోంచి తీసి మంట కొంచెం పెడతా ఉన్నాను. ఇక్కడ మంట పెట్టడం అనేది చాలా కష్టమైన పని. సో ఇంకా ఆంటీ మా వల్ల కాలేదని చెప్పి ఇంకా ఆంటీని వంగి ఊపుతూ ఉందనమాట. అండ్ ఫైనలీ మాదైతే పొంగి అయితే వచ్చేసింది. అండ్ అమ్మవారు అయితే కర్రీ చేశాడు. తొందరగా మా అన్నం అయితే ఉడికిపోయింది అనమాట. అందుకని దేవుడు దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడ పొయ్యి వండించే వాళ్ళు ప్రతి ఒక్కరు పొంగుపాలు పెట్టే వాళ్ళందరూ కూడా తొందరగా పొంగమ్మ అంటూ ఉంటారు. పూర్వం గ్యాస్ లేకుండా మొత్తం కట్టెల పొయ్యి మీద వండుతూ ఉన్నారు అంటే నిజంగా ఎంత కష్టపడి వండి ఉంటారో కదా. అండ్ నాకు ఆ కష్టం అయితే తెలుస్తోంది. ఆ మంట సెగలు అండ్ అలాగే పొగ అండ్ అన్నీ అసలు. అండ్ పక్కనైతే కూరలు అయితే తెచ్చేస్తారనమాట అమ్మవారికి నైవేద్యం కొయ్యడానికి. అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. కొంతమంది ఇంటి దగ్గరే పొంగుపాలు పెట్టుకొని తీసుకొని అయితే వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొట్ల పొయ్యి మీద పెట్టుకొని వంట చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని గ్యాస్ దగ్గర ఇంట్లోనే పెట్టుకొని ఇక్కడైతే నైవేద్యం పెడతారనమాట. ఎప్పుడు మమ్మీనే ఇంటి దగ్గర వంట చేస్తూ కష్టపడుతుంటుంది. అండ్ దేవుడి దగ్గర పొంగుపాల్లో కొంచెం మనం కష్టపడదాం, మమ్మీ కొంచెం రెస్ట్ ఇద్దామని మంట వైపు అండ్ పొగ దగ్గర అయితే నేను కూర్చున్నాను. మమ్మీని అటు సైడ్ కూర్చోబెట్టాను. మమ్మీ కలుపుతూ ఉందన్నమాట. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే బెల్లం అయితే వేసేసామన్నమాట. బెల్లం వేసేసి ఇప్పుడు అన్నాన్ని బాగా కలపాలి. ఈరోజు నేను పొంగుపాలు ఎలా పెట్టాలి అని చెప్పేసి అయితే నేర్చుకున్నాను. అండ్ ఇది బాగా కలిపిన తర్వాత ముందుగా దీంట్లో కొంచెం పాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడరు అండ్ అలాగే బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఆంటీకి పొయ్యలేదని ఒక గిన్నె పక్కన ఇంకొక గిన్నె పెట్టేసింది అక్కడే ఒక రాయి మీద. ఇలా మేము పొంగుపాలు పెట్టే లోపల మా పాప అయితే వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ మై బేబీ. హాయ్ నాన్న. పొగలో పొగ కంటే నీళ్ళు వచ్చినాయా? నాకు కూడా నీళ్ళు వచ్చినాయి నాన్న. అమ్మవారికి నైవేద్యం వండడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఆ దేవుడికి నమస్కారం చేసుకుంటూ అండ్ పూజ అయితే చేస్తూ ఉన్నాము. చూసేసేయండి.
డల్గా ఉన్నావు. ఎవరు? చిన్మయ్. చిన్మయ్ ఏనా లేదు, పొగకి కళ్ళంతా మంటలుగా ఉంది. ఇక్కడైతే మా పాపని జాతరకి తీసుకెళ్ళటం లేదు అండ్ అందుకని చెప్పి నన్ను పిలుస్తోంది, నువ్వు కూడా రా వెళ్దామని. అండ్ ఫైనలీ మా పాపనైతే వాళ్ళ పిన్ని దగ్గర వదిలిపెట్టేసి అండ్ మేమైతే జాతరకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బలిచిపల్లి గంగమ్మ జాతరకి పోతున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చాము, ప్రసాదం అయితే తినేసాము, అయిపోయింది. అండ్ ఇప్పుడైతే గంగమ్మ జాతరకి స్టార్ట్ అయిపోయినాం. పదండి వెళ్దాం. రోడ్ అంతా బ్లాక్ చేశారు, ఎక్కడ చూసినా కూడా ఫలుడా ఐస్ క్రీమ్ బండ్లు అయితే ఉన్నాయి అండ్ పక్కనైతే ఈ బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ కొద్దిసేపటికి ఈ బొమ్మలన్నీ అయితే ఖాళీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఏ ఐటమ్ అయినా 20 రూపీసే అంటాం. ఇంకా అమ్మాయిలందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ నేను కూడా వెళ్ళేసి కొన్ని ఐటమ్స్ కావాల్సిన క్లిప్పులు అవి ఇవి అయితే తీసేసుకున్నాను. అలాగే మా పాపకు కావాల్సిన కొన్ని రబ్బర్ బ్యాండ్లు అవి అయితే ఎక్కువ యూస్ అయితే పోతూ ఉన్నాయి అనమాట. సో అదైతే ఎక్కువ కావాలని అయితే షాపింగ్ అయితే చేశాను. మెయిన్లీ జాతర అంటే అమ్మాయిలకి నైట్ టైమ్సే బెస్ట్, ఎందుకంటే కావాల్సిన ఇయర్ రింగ్స్ నుంచి మొత్తం అన్నీ అయితే ఈ నైట్ టైమ్సే బాగా కనిపిస్తాయి అనమాట కొనుక్కోవడానికి. అండ్ ఇక్కడైతే ఫోటోగ్రాఫ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మన ముందరే 5 minutesలో అయితే ఫోటో చేసిస్తారంట. ఫోటో ఫ్రేము జస్ట్ 250 రూపీస్కే. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ ఐటమ్ అయినా కూడా 100 రూపీసే. బాగా వైరల్ అవుతున్న ఈ పొటాటో రోల్స్ అండ్ నేనైతే ఇంతవరకు అస్సలు టేస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు నచ్చదు. ఇక్కడైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఒక్కసారి ఈ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. గంగమ్మ జాతర అంటే ఈ లెవెల్లోనే ఉంటుంది. అండ్ అంతమంది అయితే వచ్చారనమాట అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అంతా క్యూ అనమాట, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎంత పెద్ద క్యూ ఉందో. అండ్ స్టార్టింగ్ లైన్ చూపిస్తాను చూడండి, మినిమం 2 hours పైన అయితే మనకి దర్శనానికి అయితే పడుతుంది అనమాట. అంతసేపు అయితే లైన్లోనే ఉండాలి. అండ్ ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే క్యూ ఉందనమాట. నేనైతే లైన్లోకి వెళ్ళలేదు, క్యూలోకి వెళ్ళలేదు, బయట నుంచి అయితేనే దర్శనం చేసుకున్నాను. అండ్ మీకు కూడా బయట నుంచి వీడియో తీసాను అనమాట. పెట్టు మమ్మీ. అయ్యో 5 లాస్ మా మామ ధైర్యం మళ్ళా వేసింది. ప్రభాస్ అయ్యో కొత్త రింగ్ అయితే కొనింది మా ఊరు జాతరలో, బాగుంది స్టైలిష్గా. నేను కూడా కొనుక్కున్నా. మొత్తానికి మా పాపకు బొమ్మలు, నాకు కొన్ని ఐటమ్స్, పిన్నీస్, ఇది నాకు ఆడుకోవడానికి. దీన్ని ఎలాగైనా సెట్ చేయాలి. ఇప్పుడు ఉన్నట్టు కాదు, ఇది వాళ్ళు సెట్ చేసినారు, మళ్ళీ నేను సెట్ చేయాలి. సో మొత్తానికి జాతర అయితే తిరిగి చూసి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసినాము. ఒకసారి చూడండి అలిసిపోయింది, ఇంకా జనాలు తిరుగుతూనే ఉన్నారు. సో దర్శనానికి అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్. మేమైతే అసలు టీవీలోంచే రాలేదు, బయట నుంచి దండం పెట్టుకొని అయితే వచ్చేసినాము. సో ఇందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేసి కామెంట్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.